నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా ఆగడాలు అన్నీ ఇన్ని కావు. ఇసుక రీచ్లకు అనుమతులుండవు. ఉన్న ఒకదానికి అనుమతి తీసుకుంటే 10ంటిని తోడేస్తారు. భారీ యంత్రాలతో రాత్రి పగలు తేడా లేకుండా వందల వాహనాల్లో లోడింగ్ చేస్తూ యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు ఇసుకాసురులు. అధికారులకు వాటాలుండడంతో కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 7 యూనిట్ల టిప్పర్ ఖరీదు 10,000 రూపాయలు. అంతకు మించి పెద్ద లారీలు టిప్పర్లైతే 15,000 వరకు వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్లకు 1000 వంతున యూనిట్ ఇసుకను విక్రయిస్తున్నారు. నాణ్యత పరంగా పెన్నా ఇసుకకు చాలా డిమాండ్ ఉంది. దీంతో అందినంత తోడేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగిపోతున్న వైనంపై వెంకట్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఇసుక మేటల నుంచి బయటపడ్డ అతి పురాతన ఆలయాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ఆలయ జీర్ణోద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే గ్రావెల్ రోడ్డు నిర్మాణం జరుగుతుందంటూ ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తువ్వ ఇసుకను అక్రమంగా రవాణా చేస్తుంది. అయితే ఇటీవల పెరమన సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇక్కడ ఉన్న పెరుమాళ్లపాడుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? రోడ్డు ప్రమాదానికి కారకులు ఎవరు? అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవాల్టి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇసుక అక్రమ మనుషుల ప్రాణాలు తీస్తోంది. పెరమన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. సమీపంలోని ఇసుక రీచ్ల నుంచి అనుమతులు లేకుండా వెళ్తున్న ఇసుక టిప్పర్ వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. ఇసుక మాఫియా వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగింది. అయితే పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో ఇసుక మాఫియాకి సహకరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇసుక లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ రాంగ్ రూట్లో రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు వెల్లడించారు. కారును ఢీకొట్టిన తర్వాత కొంత దూరం ఈడ్చుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. కారు నుంచి మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది 2.5 గంటలకు పైగా శ్రమించారు. మృతులను నెల్లూరు పట్టణంలోని ముత్తుకూరు గేట్, గుర్రంవారి వీధికి చెందిన తాళ్లూరు రాధా, శ్రీనివాసులు, సారమ్మ, వెంగయ్య, లక్ష్మి అని పోలీసులు గుర్తించారు. మరో మృతుడు ఆ కార్ డ్రైవర్. చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో గత కొన్నేళ్ల క్రితం ఇసుక మేటల్లో నుంచి అతి పురాతన శివాలయం బయటపడింది. అయితే దాన్ని జీర్ణోద్ధరణలో భాగంగా ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయాలంటూ దేవాదాయ శాఖ ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఎక్కడైతే సంఘంలో ఉన్న గ్రావెల్ను తీసుకొచ్చి ఈ ఆలయానికి సంబంధించి రోడ్డు వేసే పనులు జరుగుతున్నాయి. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూద్దాము. ఈ గ్రావెల్ రోడ్డును కూడా ఇటీవల కాలంలోనే ఎవరైతే స్థానికంగా ఉండే టీడీపీ నేతల ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అయితే గ్రావెల్ సంఘం నుంచి గ్రావెల్ తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు నిర్మాణం చేస్తూ ఆ పోతూ టిప్పర్, ఎంటీ టిప్పర్ పోకుండా ఇక్కడ దొరికే తొవ్వ ఇసుక, ఇది ఒకసారి మనం విజువల్స్లో చూద్దాము. ఇది పూర్తిగా తొవ్వ ఇసుక. ఇది నిర్మాణాలకి అసలు పనికిరాని ఇసుక. ఎందుకంటే నిర్మాణాలు చేయాలంటే ఆ గండు ఇసుకని ఉపయోగిస్తారు ఇటు సైడు. అయితే ఈ తొవ్వ ఇసుకని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సంఘంలో ఉండే డంపింగ్ యార్డ్లో కల్తీ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ డంపింగ్ యార్డ్లో ఇసుక తక్కువగా ఉంది, ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ వర్క్స్ ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో సో ఈ తొవ్వ ఇసుకని ఆ డంపింగ్ యార్డ్లో కలిపి నిర్మాణాలకి ఈ టీడీపీకి సంబంధించిన కొందరు కీలక నేతలు అక్రమంగా అమ్ముతున్నారనేది ఒక ప్రచారం ఉంది. అయితే ఇక్కడి నుంచి ఏదైతే ఆ టిప్పర్ వెళ్తూ ఆ పెరమన జాతీయ రహదారి సమీపంలో ఒక కారును ఢీకొట్టింది. ఆ కారులో ఉండే దాదాపు 7 మంది స్పాట్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రధానంగా ఆ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యము, అతివేగం కారణంగానే ఇక్కడ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ పెరుమాళ్లపాడుకు సంబంధించి ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనేది పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి. ఇసుక మాఫియా ధనదాహమే 7 ప్రాణాలను తీసింది. పరిమితికి మించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 కారులోనే నుజ్జునుజ్జయ్యారు. భారీ టిప్పర్ నడిపేందుకు అనుభవం ఉన్న డ్రైవర్ అవసరం. అనుభవం ఉన్న డ్రైవర్ అందుబాటులో లేకపోవడంతో లైసెన్స్ కూడా లేని వ్యక్తికి డ్రైవింగ్ బాధ్యతలు అప్పగించారన్న ప్రచారం ఉంది. అనుభవం లేకపోవడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు డ్రైవర్.
అయితే సంఘం పోలీసులు ఇసుక ఆసులకు సహకరిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. సోమశిల జలాశయం నుంచి వరద ప్రవాహం దిగువకు వస్తుండటంతో పెన్నా నదిలో ఇసుక తవ్వకాలు ఆగిపోయాయి. సంఘంలోని డంపింగ్ యార్డ్లో నిల్వలు తగ్గాయి. జిల్లాలో దొరికే నాణ్యమైన ఇసుకకు చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల్లో భారీగా డిమాండ్ ఉండడంతో దాన్ని అక్రమార్కులు క్యాష్ చేసుకుంటున్నారు. చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో దొరికే తువ్వ ఇసుకను సంఘంలోని డంపింగ్ యార్డుకు తీసుకొచ్చి పెన్నా ఇసుకలో కలిపేసి కల్తీ చేస్తున్నారు. ఈ ఇసుకను దూర ప్రాంతాలకు తరలించి రోజుకి ₹1,00,000 సొమ్ము చేసుకుంటున్నారు. పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇసుక సిండికేట్ కక్కుర్తి ప్రధాన కారణమని తెలుస్తోంది. అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేయడంతో పాటు నిర్మాణ రంగానికి కీలకంగా పనిచేసే ఇసుకలో సైతం తువ్వ ఇసుకను కలిపి సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల ప్రధాన అనుచరుడిగా ఉన్న కాటంరెడ్డి రవీందర్ రెడ్డి కంపెనీకి చెందిన టిప్పర్ యాక్సిడెంట్కు కారణమైంది. రవీందర్ రెడ్డి కంపెనీ పేరుతోనే ప్రమాదానికి కారణమైన టిప్పర్ రిజిస్ట్రేషన్ అయింది. చేజర్ల మండలం పెరుమాళ్లపాడుతో పాటు పడమటి కంభంపాడులో రీచ్ నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆ ఇసుక టిప్పర్లన్నీ సంఘం మీదుగా బ్యారేజ్ దక్షిణ ప్రాంతం నుంచి సంఘం, ఆత్మకూరు ఎగువ ప్రాంతాల నుంచి నెల్లూరు, ముంబై జాతీయ రహదారిపై నిత్యం పదుల సంఖ్యలో ఇసుక టిప్పర్లు తిరుగుతున్నాయి. సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాలను నియంత్రించాల్సిన సంఘం పోలీసులు మామూళ్లకు అలవాటు పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. ఒక్కో ట్రక్ యజమాని నెలకు 5,000 చొప్పున ఒక్కో స్టేషన్కి మామూలు పంపుతున్నారట. దీంతో సంఘం సర్కిల్ పోలీసులు ఈ అక్రమ రవాణాను చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ కృతజ్ఞతా భావంతోనే టిప్పర్ ప్రమాదానికి కారణమైన వారిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. నదీ గర్భాలలో ఇసుక తవ్వకాలకు జిల్లాలో ఎక్కడ పర్యావరణ అనుమతి లేవు. కానీ యథేచ్ఛగా దాదాపు కొద్ది నెలల నుంచి ఇసుక పెద్ద ఎత్తున అక్రమ రవాణా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఈ పెరమన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఎక్కడైతే చేజర్ల మండలం పెరుమాళ్లపాడు నుంచి పెద్ద ఎత్తున ఆ తువ్వ ఇసుకని ఈ సంఘం డంపింగ్ యార్డ్కి తీసుకొస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే మొన్న పెరమన జాతీయ రహదారి సమీపంలో ఎక్కడైతే ఆ కారును ఢీకొని 7గురు మృత్యువాత పడ్డారో ఆ టిప్పర్లో కూడా ఇదే తరహా తువ్వ ఇసుకే మనకి లభ్యమైంది. సో ఇప్పుడు ఆ రోడ్డు పైన తువ్వ ఇసుక ఉంది. అదే తువ్వ ఇసుక ఈ సంఘం డంపింగ్ యార్డ్లో కూడా సేమ్ ఇదే తువ్వ ఇసుక ఉంది. అయితే పోలీసులు అనుమానిస్తున్నట్లు ఏదైతే పెరుమాళ్లపాడు ఆ రీచ్ నుంచి అనధికారిక రీచ్ నుంచి ఆ తువ్వ ఇసుకని తీసుకొచ్చి ఈ సంఘం డంపింగ్ యార్డ్లో మిక్స్ చేసి నాణ్యత లేని ఇసుకను నిర్మాణాలకి అమ్ముతున్నారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ 7 మందిని బలి తీసుకున్న ఎవరైతే
ఇసుక మాఫియా ఉందో వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మృతుల కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు సిపిఎం నేతలు పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఇసుక మాఫియా వెనుకున్న అక్రమార్కులు ఎవరు, ప్రధాన నేతలు ఎవరనే దానిపైన కూడా పోలీసులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, ఎన్టీవీ సంఘం నుంచి.